వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ 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 అంటే ఏం వస్తుంది? దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గమన్నా వస్తుంది అని భారత రాజ్యాంగ పిత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చేసిన అవమానం సహించేది లేదు. కావున అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేదా దేశవ్యాప్తంగా బీజేపీ నేతలకి ప్రజలు బుద్ధి చెబుతారు. అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు దళిత సంఘ నాయకులు అంబేద్కర్ని కొలిచే దైవంగా భావించే ప్రజలు ప్రతి ఒక్కరూ ఈరోజు అమిత్ షా పట్ల ఆందోళన చేస్తున్నాము. అలాగే బైన్సాలో అంబేద్కర్ స్టాచ్యూ ముందర ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ అధ్యక్షులు శంకర్ చాంద్రే గారి ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. నిన్న పార్లమెంట్లో గౌరవ హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఈ దేశాన్ని రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది, చిన్న రాష్ట్రాల విషయంలో అనుకోండి, ఓటు హక్కు విషయంలో అనుకోండి, దిశ నిర్దేశన చేసిన మహానాయకుడి గురించి ఏదైనా వాక్యాలు చేశారు. इतने बार अंबेडकर अंबेडकर बोलने के बाद इसके बदले में भगवान का नाम अगर लिए तो तुम स्वर्ग को पहुंचते అని చెప్పడం హేయమైన చర్య. మరి యాక్చువల్గా బీజేపీ వాళ్ళ బుద్ధి దళితుల పైన, అంబేద్కర్ పైన, అనగాపడిన వర్గాల పైన ఏ విధంగా అయితే చిన్న చూపు వాళ్ళు ఉన్నది పార్లమెంట్ సాక్షిగా ఆయన భావాలు వ్యక్తం చేయడం జరిగింది. అది చాలా పొరపాటు. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకోండి, మన జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు తీవ్రంగా ఖండించిన తర్వాత నాది వక్రీకరించిన అంత పెద్ద మనిషి చెప్పడం తప్పు. దాంట్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాలు ధర్నాలు నిర్వహించారు. మరి అదే భాగంలో మా దగ్గర దళిత సంఘ, ఎస్సీ వర్గీకరణ సంఘ అధ్యక్షుడు శంకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వైన్సా ఎదుట గల ఉన్న స్టాచ్యూ ముందర నిరసన తెలిపి, అదేవిధంగా ప్రతి మండలంలో దళిత నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరసన చేయడం జరిగింది. రాజ్యాంగ పదవిలో ఉన్న ఇంత పెద్ద మనిషి అలాంటి మాటలు మాట్లాడడం ఆయనకు తగ్గదని నేను నిరసన తెలుపుతూ జై అంబేద్కర్.